తొలిచూపు 9వ భాగం. 5 నిమిషాల తర్వాత ఇల్లంతా చిందరవందరగా పడున్న వస్తువుల మధ్యలో ఆయాసపడుతూ వంకర టింకరగా పరిగెత్తుతుంది గాయత్రి. పిచ్చి పట్టిన కుక్కలాగా వదలకుండా ఆమెను తరుముతున్నాడు వెంకన్న. తన శక్తి అంతా కరిగిపోయి ఓడిపోయింది గాయత్రి. విజయోత్సాహంతో బలవంతంగా ఆమెను పూర్తిగా అణగదొక్కాడు, వశపరుచుకున్నాడు. ఆమె యవ్వనాన్ని జుర్రుకున్నాడు, కన్యత్వాన్ని దోచుకున్నాడు. బయట వర్షం కుంభవృష్టిగా కురుస్తుంది. లేవటానికి కూడా ఓపిక లేక గోడను ఆనుకుని ఒక మూలలో ముడుచుకుపడుంది గాయత్రి. ఆమెకు మరింత చేరువకు వెళ్ళి ఆమెను ముట్టుకున్నాడు. వదిలే, నన్ను వదిలే, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటున్న ఆమె ఒళ్ళంతా వణుకు మరింతగా ముడుచుకుపోయింది. నిన్ను చూడటానికి నాకే పాపం అనిపిస్తుంది, కానీ ఏం చేయను? ఎన్నో రోజులు నా తపస్సు ఈరోజు పూర్తి అవబోతుంది తెలుసా? నీ మీద నాకున్న ఆశ నీ వల్ల నా అక్క కొడుకు మోహన్ చచ్చిపోయినప్పుడు వెర్రిగా మారింది. ఎక్కడ నిన్ను ముట్టుకోకుండానే వెళ్ళిపోతానో అనుకున్నాను. పర్వాలేదు, ఆ భగవంతుడే నా వైపు ఉన్నాడు. లేకపోతే ఇలాంటి ఒక సందర్భాన్ని నాకు ఏర్పరిచి ఇస్తాడా అని చెప్పి సిగరెట్ ఒకటి ముట్టించుకున్నాడు. ఇలా చూడు గాయత్రి, ఒకవేళ నాకు ప్రమీలకు ఉన్న సంబంధం నీకు తెలిసిపోయి అది ఇష్టం లేకనే నువ్వు దాన్ని చంపేశావేమో అన్న సందేహం నాకుంది. ఏది ఎలా ఉన్నా సరే నీ భవిష్యత్తు ఇప్పుడు నా చేతుల్లో. భయపడకు, నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇది సత్యం. కన్నతల్లి చనిపోయింది, తండ్రి సగం పిచ్చోడుగా తిరుగుతున్నాడు. నీకెవరున్నారు? నీ మంచిగా చెప్తున్నాను. మీ నాన్న దగ్గర చెప్పి ఆస్తంతా నా పేరు మీద రాసిమ్మని చెప్పు. నాకు అది చాలు. నిన్ను చివరి వరకు కష్టమనేది తెలియకుండా చూసుకునే బాధ్యత నాది. తరువాత ప్రమీల గురించి నువ్వు భయపడకు. అనాథగా ఈ ఊరికి వచ్చిందేగా, అనాథ శవంగా నది ప్రవాహంలో కొట్టుకుపోతుంది. దానికి నేను బాధ్యుణ్ణి. కానీ ఇదంతా ఇబ్బంది లేకుండా జరగాలంటే మన పెళ్లికి నువ్వు అంగీకరించాలి. ఏమంటావ్? చెడిపోయిన దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు బంగారం. ఆలోచించి మంచి సమాధానం చెప్పు. వెంకన్న లేచి నిలబడ్డాడు. గాయత్రి ఆలోచనలో మునిగింది. నిమిషాల తర్వాత సరేనని తన అంగీకారం తెలిపింది. ఉత్సాహంతో ఈల వేసుకుంటూ ప్రమీల గదిలోకి చొరబడ్డాడు వెంకన్న. చలనం లేకుండా పడున్న ప్రమీలని ఆశగా ముట్టుకున్నాడు. ఏం చేయగలం? నువ్వు అనుభవించాల్సింది ఇంతేనని నీ మొహాన రాసుంది. సంతోషంగా వెళ్ళిరా అంటూ ఆమెను ఎత్తుకోవడానికి వంగినప్పుడు వెంకన్న నెత్తి మీద పడ్డ దెబ్బకు ఆ అంటూ గిలగిలా కొట్టుకుంటూ బోల్లా పడ్డాడు. కొంచెం తేరుకుని లేవటానికి లేచినప్పుడు మళ్ళీ ఒక దెబ్బ పడింది. అయ్యో అంటూ పడిపోతూ వెనక్కి తిరిగి చూశాడు. చేతిలో ఇనప కడ్డీతో జుట్టు విరబోసుకుని నిలబడింది గాయత్రి. ఏయ్ అంటూ లేవటానికి ప్రయత్నించాడు. కుదరలేదు. మెల్లమెల్లగా కళ్ళు బయలు కమ్మాయి. కంటి చూపుకు గాయత్రి సరిగ్గా కనబడలేదు. ఆ తరువాత కొంచెం కొంచెంగా తన స్పృహ కోల్పోయాడు. రక్తపు మడుగులో పడిపోయాడు. పూర్తిగా కోపం తగ్గించుకోలేని గాయత్రి చనిపోయిన వెంకన్నని ఇంకా కొడుతూనే ఉన్నది. ఆవేశం తగ్గని గాయత్రి అక్కడే కూర్చుంది. తలుపు తడుతున్న శబ్దం ఆమెను ఈ లోకంలోకి తీసుకువచ్చింది. పరిగెత్తుకుని వెళ్ళి తలుపు తెరిచింది. బాపిరాజు గారు నిలబడున్నారు. తండ్రిని చూసిన వెంటనే ఓ అంటూ ఏడవటం మొదలుపెట్టింది. కూతురి వాలకం, ఇల్లున్న పరిస్థితి చూసి జరగకూడదు ఏదో జరిగిందని ఆయనకు అర్థమైంది. గబుక్కున లోపలికి దూరి గొళ్ళెం పెట్టాడు. గాయత్రి, ఏం జరిగిందమ్మా చెప్పరా అంటూ గాబరా పడుతూ కూతురు భుజాలు పట్టుకుని ఊపాడు. మళ్ళీ మళ్ళీ ఆయన ఒత్తిడి చేస్తూ అడిగాడు. తడబడుతూ జరిగిందంతా పూర్తిగా చెప్పి మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది గాయత్రి. వేగంగా లోపలకు పరిగెత్తారు బాపిరాజు గారు. వెంకన్న ప్రమీల శవాలుగా పడుండటం చూసి అదిరిపడుతూ కొంచెం వెనక్కి వెళ్ళారు. గుండెను పట్టుకుని గోడను ఆనుకుని జారి పడిపోయారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంది గాయత్రి. నన్ను క్షమించండి నాన్న. ఆవేశంలో ఏం చేస్తున్నానో ఆలోచించకుండా తప్పు చేసేశాను. మన కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొచ్చాను. దయచేసి నన్ను క్షమించండి నాన్న అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతురితో ఏమీ మాట్లాడటానికి తోచక కన్నీటితో కూతుర్ని తన గుండెకి హత్తుకున్నారు. అమ్మ మనతో ఉండుంటే ఇలా జరిగేదా నాన్న? అమ్మ ఎందుకు మనల్ని వదిలి వెళ్ళిపోయింది? కూతురు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక శిలలాగా కూర్చున్నాడు. మన అమ్మాయి అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పను? చెప్పు శకుంతల. నీకు మాత్రమే కాదు, మన అమ్మాయికి కూడా బాధ్యత లేని తండ్రిగా నడుచుకోలేదే. అయ్యో, ఎందుకు ఈ చేతగాని వాణ్ణి నమ్మి దాన్ని వదిలి వెళ్ళావు? నేను పాపాత్ముణ్ణి, నిన్ను ప్రాణాలతో చంపిన ద్రోహిని, మన కూతుని కాపాడలేని దౌర్భాగ్యుణ్ణి. హఠాత్తుగా తల మీద కొట్టుకుంటూ ఏడుస్తున్న తండ్రి చేతులను పట్టుకుని ఆపింది గాయత్రి. ప్లీజ్ ఏడవకండి నాన్న. మిమ్మల్ని ఇలా చూడటానికి నాకు కష్టంగా ఉంది. ఏడుస్తూ చెప్తున్న కూతుర్ని దగ్గరకు లాక్కుని మళ్ళీ గుండెలకు హత్తుకున్నారు బాపిరాజు గారు. నిమిషాలు మౌనంగా గడిచిన తర్వాత మెల్లగా కూతురు మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని చెప్పడం మొదలుపెట్టారు. గాయత్రి, నాన్న ఏం చెప్పినా వింటావు కదరా అన్నారు మనసులో ఏదో నిర్ణయం తీసుకున్నట్లు. చెప్పండి నాన్న, నేనేం చేయాలి అన్నది కూతురు తండ్రి మొహం చూస్తూ. తన ఒళ్ళో నుండి గాయత్రిని లేపి ఆయన లేచారు. ఆమె చేతులను గట్టిగా పుచ్చుకుని
ఇంటి వాకిలి గుమ్మం వైపు నడిచారు. తర్వాత గాయత్రి చేతులు విడిచిపెట్టారు. నువ్వు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమ్మా. నాన్న, మీరేం చెప్తున్నారు అన్నది ఆశ్చర్యపోతూ. ఇది చెప్పడానికి నాకు కష్టంగానే ఉందిరా. కన్న తండ్రిగా ఉంటూ నేను ఇలా చెప్పకూడదు. కానీ నాకు వేరే దారి తెలియటం లేదే. మీ అమ్మను పోగొట్టుకున్నాను. నిన్ను కూడా పోగొట్టుకోవడానికి నేను తయారుగా లేను. ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల నువ్వు ప్రాణాలతో ఉంటే నాకు అదే చాలు. దయచేసి నీకు జరిగిన ఘోరాన్ని మర్చిపో. నువ్వు జీవించాల్సిన అమ్మాయివిరా. డాక్టర్ అవ్వాలనేది నీ లక్ష్యం. ఇక నీ ఆలోచన అంతా నీ లక్ష్యాన్ని చేరుకునే వైపే ఉండాలి. ఆ లక్ష్యం నెరవేరాలంటే నువ్వు ఇంటి నుండే కాదు, ఊరు వదిలి వెళ్ళే తీరాలి. బయలుదేరు. నాన్న, నువ్వేమీ మాట్లాడక గాయత్రి. దయచేసి నాన్న చెప్పింది విను. ఈ ప్రపంచం ఒక సముద్రం. మనమే దాన్ని ఈదటం అలవాటు చేసుకోవాలి. జరిగిందంతా మర్చిపోయి ధైర్యంగా వెళ్ళు. నిన్ను కన్నవారి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరు అన్నారు కళ్ళల్లో నీళ్లతో. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఏమీ తోచలేదు గాయత్రికి. కళ్ళ నిండా నీళ్లతో నిలబడున్న గాయత్రి సడన్గా ఏదో జ్ఞాపకం వచ్చి లోపలకు పరిగెత్తింది. బాధలే తెలియని ఆ జీవి ఊయల్లో నిద్రపోతున్న పసిపిల్ల కావ్య దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. తన వేళ్లతో కావ్య శరీరాన్ని తడిమింది. గాయత్రి స్పర్శను నిద్రలోనూ గుర్తుపట్టిన కావ్య నవ్వింది. తర్వాత గబుక్కున వెనక్కి తిరిగి వాకిటికి వచ్చింది. గట్టిగా కళ్ళు మూసుకుని తన తల్లిని ఒకసారి మనసులో తలుచుకుంది గాయత్రి. ధైర్యం తానుగా తనలో ఏర్పడుతున్న భావన కలిగింది. తర్వాత దూరంగా కనబడుతున్న వెలుతురును చూసి ఆ చీకట్లో నడిచింది. మరుసటి రోజు పేపర్లలో అలాంటి న్యూస్ రావటం గాయత్రికి తెలిసే అవకాశమే లేదు. భార్య మాజీ ప్రేమికుడు హత్య, భర్త వెర్రి పని. చేదైన తన పాత జీవితం గురించి గాయత్రి చెప్పి ముగించినప్పుడు అది వింటున్న హృదయాలన్నీ శోకమయం అయినాయి. తన ఆవేదనలో నుండి బయటపడలేక తల ఉంచుకుని కూర్చునున్న ఆమె దగ్గరకు చేరుకుని ఓదార్పుగా ఆమె భుజం మీద చేయివేశాడు రమేష్. ఆ స్పర్శ గ్రహించి గబుక్కున తలపైకెత్తింది. చటుక్కున ఆ చేతిని తోసి పారేసింది. కోపంతో లేచి అతని ముఖంలోకి చూసి అతని మొహానికి ఎదురుగా వేలు చూపి హెచ్చరిస్తున్నట్టు చెప్పింది. మిస్టర్ రమేష్, మీరు జాలిపడాలని ఎదురు చూసి నేను ఇవన్నీ చెప్పలేదు. ఒకవేళ నా గురించిన నిజాలు మీకు తెలిస్తే నా దారికి మీరు అడ్డురారనే నమ్మకంతోనూ, ఇకనైనా జానకి మీ మీద పెట్టుకున్న ప్రేమను మీరు అర్థం చేసుకుని ఆమె ప్రేమను అంగీకరిస్తారనే నమ్మకంతో నా గురించి అంతా చెప్పాను. బయట నిలబడి గాయత్రి చెప్పిందంతా విన్న జానకి ఏడుస్తూ తూలి పడబోతూ గోడకు అతుక్కుపోయింది. లోపల గాయత్రి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది. మీకు ఒకటి తెలుసా రమేష్, జానకి ఎవరనేది వాళ్ళింటికి నేను వెళ్ళినప్పుడే నాకు తెలిసింది. ఆమె నా చెల్లెలు అని తెలిసినప్పుడు అలాగే ఆమెను కౌగిలించుకోవాలని అనిపించింది. ఈ ప్రపంచానికే వినబడేటట్టు నేను అనాథను కాను అని గట్టిగా అరవాలనిపించింది. దాన్ని మా ఇంటికి పిలుచుకువచ్చి నాతో పాటు ఉంచుకుందామని అనుకున్నాను. కానీ ఏం చెప్పి నేను నన్ను జానకి దగ్గర పరిచయం చేసుకోను చెప్పండి. ఇదిగో ఇదే చేతులతో ఆమె తల్లిని చంపాను. ఆమె తల్లి యొక్క పేగుబంధ అనుబంధాన్ని తెంపి ఆమెను అనాథం చేసిన పాపిని నేను. ఇవన్నీ జానకికి తెలిస్తే ఆమె నన్ను ఎలా క్షమిస్తుంది? వద్దు రమేష్, నేను ఎవరనే నిజం ఎప్పటికీ ఆమెకు తెలియకూడదు. ఎందుకంటే ఆమెను మరోసారి పోగొట్టుకోవడానికి నేను రెడీగా లేను. నాకు ఆమె కావాలి. ఈ ప్రపంచంలో నాకు సొంతం అని చెప్పుకోవడానికి ఆమె ఒక్కతైనా కావాలి. జానకిని పెళ్లి చేసుకోమని నేను మిమ్మల్ని ఒత్తిడి చేయడానికి కారణం ఉంది. మీ గురించి నాకు ఏమీ తెలియదు. కానీ మీరు మంచివారని మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు. మా చెల్లిని సంతోషంగా చూసుకుంటారని అర్థమవుతుంది. ఇది మాత్రమే కాదు, అది ఎవరినో పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళటం కంటే ఆమె ప్రేమిస్తున్న మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే దూరం నుండైనా ఆమెను రోజు చూస్తూ రోజులు గడుపుతూ ఉండిపోతాను. నా ఆస్తి మొత్తం మీ పేరు మీద రాసి ఇచ్చేస్తాను. జానకి మెడలో మీరు తాళి కడితే చాలు. ఆమె మీ మీద నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పండి. చెల్లెల కోసం తన దగ్గర బ్రతిమలాడిన గాయత్రి దగ్గర నుండి దూరంగా జరిగి గాయత్రిని చూసి విరక్తిగా నవ్వాడు రమేష్. గాయత్రి, నువ్వు ఎంత పెద్ద మేధావివో అంత పెద్ద తెలివి తక్కువ దానికి కూడా అన్న రమేష్ని ఆశ్చర్యంతో చూసింది. లేకపోతే ఏమిటి, ఇంతకు ముందే పెళ్ళైన ఒకడికి మీ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తానని ఇలా మొండికేస్తున్నారే, దీన్ని తెలివి తక్కువతనం అని చెప్పకుండా ఇంకేమని చెప్పాలి? నువ్వు నన్ను చూడటానికి నా గదికి వచ్చినప్పుడే నా భార్యను నీకు పరిచయం చేశానే, మర్చిపోయావా గాయత్రి? నేను ఇంత చెప్తున్నా నువ్వు నా మాట వినడం లేదు కదూ. అయితే సరే, నేను ప్రాణాలతో ఉంటే కదా సమస్య. ఇప్పుడే దీనికి ఒక ముగింపు పెడతాను అంటూ జరిగింది గాయత్రి. గాయత్రి అన్న చివరి మాటకు ఆందోళన చెందిన జానకి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించేటప్పుడు రమేష్ నోటి నుండి వచ్చిన మాటలు విని అలాగే నిలబడిపోయింది. అక్కడే ఉన్న బాలాజీ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు.